డైమండ్ షాజహాన్ చేతులకు వచ్చిన తర్వాత అప్పుడే దానికి ఒక మొదటి పేరు వచ్చింది, ది గ్రేట్ మొఘల్ డైమండ్ అని. షాజహాన్ రాయి చెక్కడంలో నైపుణ్యత ఉన్న వాళ్ళని పిలిచి ఈ డైమండ్ ని కట్ చేయు, అప్పుడు ఇది మెరుస్తుంది అని అంటాడు. అప్పుడు ఆ డైమండ్ ని కట్ చేసి 186 క్యారెట్స్ కి తెస్తాడు. అలా కట్ చేయడం ఎంపరర్ కి నచ్చలేదు. నచ్చకపోవడం వల్ల వాడికి అప్పట్లోనే 10,000 రూపాయల జరిమానా జైల్లో కూడా వేశారు. 1738లో పర్షియన్ కింగ్ అయిన నాదర్ షా మొఘల్ ఎంపైర్ ని అటాక్ చేసి లోపల ఉన్న ట్రెజర్ అంతా దోచుకుంటాడు. కానీ వాళ్ళకి గ్రేట్ మొఘల్ డైమండ్ మాత్రం దొరకదు. అయితే ఆ డైమండ్ ఎక్కడికి వెళ్ళినట్టు? తరువాత ఆ డైమండ్ ఎక్కడుందో అని ఆలోచిస్తున్నప్పుడు నాదర్ షా ఒక సెలబ్రేషన్ లో ఉన్నప్పుడు అక్కడ నాట్యం చేస్తున్న చెలికత్త అయిన నూర్బి ఒక విషయం చెప్తుంది, ఈ డైమండ్ వాళ్ళు వేసుకున్న తలపాకలో ఉంటుందని. అప్పుడే నాదర్ షా ఒక ప్లాన్ వేస్తాడు. మొహమ్మద్ షా రంగీలా దగ్గరికి వెళ్లి పీస్ ట్రీటీ మీద సైన్ చేయించుకొని మా సాంప్రదాయాల ప్రకారం రెండు దేశాలు కలిసి ఉంటాయి అన్నదానికి తలపాకలు మార్చుకుంటాం అని చెప్పి మారుస్తాడు. అప్పుడు ఇంకా నదీర్ షా డైమండ్ ని సొంతం చేసుకుంటాడు.